రెస్పెక్ట్ ద ఉమెన్. రెస్పెక్ట్ ద ఉమెన్. ఒక భర్తకి కావాల్సింది అన్కండిషనల్ లవ్. ఏంటది చెప్పండి? చాలా కష్టం అండి అది. ఓ భర్తగా నేను చెప్తా. అన్కండిషనల్ లవ్. కండిషనల్ లవ్ కాదు, అన్కండిషనల్ లవ్ ఏంటంటే, నేను చెప్తే నువ్వు చేయకపోతే నేను నిన్ను ప్రేమించానని చెప్పలేవు. నువ్వు చెప్పింది ఏది చేయరు, ఆయన కూడా ప్రేమించాలి. నువ్వు చెప్పి 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 చెప్పిందే చెప్తావు, అయినా కూడా చేయరు, అయినా కూడా ప్రేమించాలి. చూసి క్రీస్తు సంఘానికి సాదృశ్యం అదే. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలంట. రెస్పెక్ట్ ద ఉమెన్. రెస్పెక్ట్ ద ఉమెన్. ఒక భర్తకి కావాల్సింది అన్కండిషనల్ లవ్. ఏంటది చెప్పండి? చాలా కష్టం అండి అది. ఓ భర్తగా నేను చెప్తా. అన్కండిషనల్ లవ్. కండిషనల్ లవ్ కాదు, అన్కండిషనల్ లవ్ ఏంటంటే, నేను చెప్తే నువ్వు చేయకపోతే నేను నిన్ను ప్రేమించానని చెప్పలేవు. నువ్వు చెప్పింది ఏది చేయరు, ఆయన కూడా ప్రేమించాలి. నువ్వు చెప్పి 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 చెప్పిందే చెప్తావు, అయినా కూడా చేయరు, అయినా కూడా ప్రేమించాలి. చూసి క్రీస్తు సంఘానికి సాదృశ్యం అదే. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలంట.